ఎం న్యూస్ కి స్వాగతం. త్యాగరాజ ఆరాధనోత్సవాలు పిఠాపురంలో సద్గురు శ్రీ త్యాగరాజ సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గల త్యాగరాజ స్వామికి పంచామృత అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు నిర్వహించారు. అనంతరం స్థానిక సంగీత కళాకారులు పంచరత్న కీర్తనలు, పలు త్యాగరాజ కీర్తనలు కమనీయంగా ఆలపించారు. ఈ సందర్భంగా వింజమూరి గాయత్రి ఆలయ అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వింజమూరి గాయత్రి శిష్య బృందం, విశాఖపట్నం సంగీత జనకుల బృందం, ఆకొండి వెంకట్రావు శిష్య బృందం, గట్టి శ్రీకృష్ణ దేవరాయ వెంకట్రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నున్న శ్రీరాములు, దేవస్థానం సిబ్బంది, స్థానిక వేద పండితులు పాల్గొన్నారు. శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు వేణుగోపాల స్వామి వారి ఆలయంలో జనార్దనాచార్య పర్యవేక్షణలో, అలాగే వెంకట్రావు గారి ఉవాచతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వింజమూరి గాయత్రి, నేను నా శిష్యులు, అలాగే ఆకొండి వెంకట్రావు గారి శిష్యులు, అలాగే కాకినాడ నుంచి లక్ష్మి, సుజాత గారు కూడా ఇక్కడికి పాల్గొన్నారు. వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇలా చేసుకోవడం మహద్భాగ్యం. ఇక్కడ ఎంతోమంది వేణుగోపాల స్వామి గుడిలో ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ కార్యక్రమాలు జరిపించారు, కచేరీలు చేశారు. వాళ్ళందరూ బాగా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాంటి చోట మాకు ఇంతటి అవకాశం కల్పించిన జనార్దనాచార్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన పిఠాపురం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు త్యాగరాజ స్వామి వారి ఆరాధన వేడుక పురస్కరించుకొని మన స్థానిక శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సంగీత కళాకారులు వింజమూరి గాయత్రి గారి శిష్య బృందం, అలాగే విశాఖపట్నంకి చెందిన సంగీత జనకులం శిష్య బృందం పిఠాపురం బ్రాంచ్ వారు, మన ఆకొండి వెంకట్రావు గారి శిష్య బృందం, అలాగే స్థానిక సంగీత కళాకారులు అందరితోటి కూడా ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పంచరత్న కీర్తన సేవ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్యాగరాజ సంగీత కీర్తనలు మన సంగీత కళాకారులు ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక వింజమూరి గాయత్రి శిష్య బృందానికి, అలాగే మా ఆకొండి వెంకట్రావు గారికి, స్థానిక కళాకారులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ ఇదివరకు సంగమేశ్వర సంగీత సమాఖ్య అనే ఒక సమాఖ్య ఉండేది. అది కాలక్రమేణా వేరే చోట కార్యక్రమాలు పెట్టుకోవడంతో ఈ త్యాగరాజ స్వామి గత సుమారు ఒక 700 సంవత్సరాల కిందట ధాన్యం గాదిలో ఈ వేణుగోపాల స్వామి వెలిశాడు. ఆయనతోటే త్యాగరాజ స్వామి కూడా వెలిశాడు. అయితే ఈ త్యాగరాజ స్వామి మరుగున పడిపోతున్నాడు. త్యాగరాజ కళాకారులు అందరూ కూడా ఎంతో పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో త్యాగరాజ విగ్రహాన్ని వేకితీసి స్వామిని ప్రతిష్ఠించి ఆ త్యాగరాజ స్వామి వారికి ఒక దేవాలయం నిర్మించి ఇక్కడ కార్యక్రమాలు అవి జరిగేటట్టుగా మీరందరూ ఆశిస్తారని చెప్పేసి మా స్థానిక భక్త బృందం తరపున, స్థానిక సంగీత కళాకారులు అందరి తరపున కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక మీదట వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత సమాఖ్య వారి ఆధ్వర్యంలో స్థానిక సంగీత కళాకారులందరితోటి కూడా ఇక్కడ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సంగీత కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు వేడుకలు పురస్కరించుకొని మన సంగీత జనకులం విశాఖపట్నం చెందిన సంగీత జనకులం మాస్టర్ వెంకట్రావు గారి శిష్య బృందంచే ఈ నెల 18వ తారీఖున ఫిబ్రవరి 18వ తారీఖున గొప్ప సంగీత కార్యక్రమం ఆలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 18వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పలు సంకీర్తనలు ఆలపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్థానిక సంగీత కళాకారులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.